నాకు నమ్మకం. బెటా 100 రూపీస్. అలా చాటుగా ఉండి ఏం మాట్లాడుకుంటారు? ఇక్కడ మాట్లాడుకోండి. నీ పేరేంటి? కళ్యాణి. అంటే అమ్మాయే. అబ్బాయి అనుకున్నాం. ఎందుకొచ్చిందా డౌటు? ప్యాంట్ వేసుకున్నావు కదా. మీరు వేసుకోరా ఏంటి? మా నాన్నమ్మ వాత పెడుతుంది. శాడిస్ట్ లా ఉందే. సంస్కృతి సాంప్రదాయం అని మా ప్రాణాలు తోడేస్తుంది. మోడర్న్ డ్రెస్సులు వేసుకునే అదృష్టం మాకు లేదు కళ్యాణి. అవసరమైతే నాకు ధోతి, దీనికి చీర కట్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కృష్ణ, పూజ స్టార్ట్ అవుతుంది. అవును గోదారి, పద. ఏ ఏం పూజ? నేను చూడొచ్చా? ఏ ఆగండి. నువ్వెక్కడికి? బయటికి పారిపోయినా పోలీస్ డాగ్ లా వెంట పడతావు కదా. ఇప్పుడెక్కడికి అని అడుగుతున్నాను. ఇంట్లో ఏదో పూజ అన్నారు. చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు, ఏర్పాట్లు చూస్తారు. నన్ను పూజ కూడా చూడనివ్వవా? లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పారు కదా. ఏవైనా కావాలంటే నన్ను అడుగు. నీకు ఈ ఇంటికి సంబంధం లేదు. నీకు నాకు మధ్య మాత్రమే సంబంధం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడు యాక్సెప్ట్ చేసావన్నమాట. మా నాన్నతో నీకు అక్రమ సంబంధం. అలా మాట్లాడి నా సహనాన్ని పరీక్షించకు. నువ్వెక్కడుండాలో అక్కడే ఉండాలి. పద. ఎక్కడికి? మాట్లాడుకో. వదులు, వదులు. ఏ తలుపు తీ, తీ. ఏ నిన్నే, తలుపు తీ. ఏ ఇదేంటిలా రూమ్ లో బంధించేశావు? నన్ను మనిషిలా కూడా చూడట్లేదు. ఇందాక నన్ను పోలీస్ డాగ్ అన్నా, ఇప్పుడు నువ్వే ఇలా బందీగా ఉన్నావు. మాటలెన్నైనా అనొచ్చు, కానీ ప్రవర్తన మంచిగా ఉండడమే కష్టం. ప్రవర్తన? నువ్వు మంచిదాని వయ్యుంటే మా అమ్మ చనిపోయేదే కాదు. రండి నాన్న. సీతారాముల్లా ఎంత చక్కగా ఉన్నారో. శౌర్య రాముడే కావచ్చు, కానీ సంపద కాదు. షీఈ్ మైన్. అత్తయ్య గారే దిష్టి పెట్టేలా ఉన్నారు. మా అమ్మ దిష్టి తగలదులేండి. ఉండండి, కాటుకు పెడతాను. ఏ దిష్టి తగలదు. నువ్వాగవమ్మా. అవకాశం దొరికితే చాలు దూరిపోతావు. దిష్టి చుక్క పెట్టడానికి నువ్వెవరివి? వాణ్ణి గాని సంపదని గాని కన్నావా నువ్వు? దమయంతి,
ఏమిటా మాటలు? ఇంకో మాటలో చెప్పాలంటే పిల్ల జల్ల ఏమీ లేని ఆవిడికి దిష్టి తీసే హక్కు కూడా ఉండదని వదిన ఉద్దేశం అవుతమ్మా. ఇలాంటి విషయాలను తలదోచుకో. నీకు అసలే బుర్రలేదంటుంటాను. శౌర్య కన్న తల్లిని నేను. వాడు నిన్ను అమ్మ అని అభిమానంతో పిలిచినంత మాత్రాన నువ్వు వాడికి అమ్మవైపోవు. అమ్మా, ఎందుకలా మాట్లాడతావు? నీ మాటలతో ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో ఆలోచించవా? ముందు ఈవిడ ఆలోచించుంటే ఇన్ని మాటలు అనేదన్నా? చాలే ఆపు. అక్కర్లేని మాటలు మాట్లాడి ఆనందపడి అల్ప సంతోషివి నువ్వు. అనుపమా, తన మాటల్ని నువ్వేం పట్టించుకోకమ్మా. పర్లేదు, కూర్చోమ్మా. ఏం వద్దు. నువ్వు పూజలో కూర్చోడానికి వీల్లేదు. ఎందుకని? నా కొడుకు కోడలు పేరిట చేస్తున్న పూజిది. శుభమాని చేస్తున్న కార్యంలో సంతానం సౌభాగ్యం ఏమీ లేని ఇలాంటి వాళ్లు కూర్చుంటే వారిష్టం. పిచ్చా ఏంటి నీకు? ఏం మాట్లాడతావో నీకే తెలీదు. ఏంటి గొడవ? ఏం లేదు తాతయ్య. పర్వాలేదు శౌర్య, నిజం చెప్పు. అనుపమమ్మని అమ్మ పూజలో కూర్చోవడానికి ఒప్పుకోవడం లేదు. నిజమేరా, కొంతమంది చేజేతుల అర్హతని ఉనికిని కోల్పోతారు. అలాంటి వాళ్ళు పూజలో కూర్చున్నా ఫలం దక్కలేదు. ఏదైనా కోరుకుంటేనే కదా. జీవితం త్యాగం చేసే వాళ్ళకి ఏం మంచి జరుగుతుందని దమయంతి కరెక్ట్గానే అంది. పంతులు గారు, పూజ మొదలెట్టండి. కూర్చోండమ్మా. ఓం తదేవ లగ్నం కుజనం తదేవ తారాబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ
అమ్మా నైవేద్యం తీసుకురండి. నైవేద్యం తీసుకురావడానికి కూడా చంకుతోంది. నేను తెస్తానులేండి. అమ్మమ్మ 1 minute వచ్చేస్తాను. అలాగే సూర్య. సార్ మెయిల్ పంపించమంటారా? నో ప్రాబ్లం సార్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ సార్, ఇక్కడ మీకు మెసేజ్ చేస్తాను సార్ నేను. సార్ మిమ్మల్ని సార్. రండి. ఏమైంది? నేను ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు? మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు, నన్ను విడుదల చేయాలని. జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? ఆల్మోస్ట్ అంతేగా. పిల్లలు తలుపుకి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయారు. ఇలాగే ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? సరే, గొళ్ళెం తీస్తాను, ఆగు. ఆ ఏడుపు మొహం ఏంటి? థ్యాంక్ యూ సార్. పూజ జరుగుతోంది, లోపలికి రావద్దని చెప్పిన అనుపమని ఏడిపించడమే నా టార్గెట్. వెళ్ళిస్తాను. హే ఆగు, ఎక్కడికి? నిన్నే. మనిషివే నువ్వు. నిన్ను కొట్టకండి. నేను చేతులు వదిలేసేలా తగిలిన దీన్ని ఎలా వదిలేమంటా? దేవుడి ప్రసాదం నేలపాలు చేసింది. అసలు ఇంట్లోకి రావద్దని చెప్పాక ఎందుకు వచ్చావు? ఆడపిల్లకి ఎన్ని అవసరాలుంటాయో. అన్ని అవుట్ హౌస్ దగ్గరకే వస్తాయని చెప్పారు కదా. తల్లి లేని పిల్ల ఏదో పొరపాటున వచ్చేసింది. తల్లి చచ్చిందని వచ్చి రాగానే చెప్పారు, గుర్తుంది. మైల తీరేదాకా రావద్దంటే ఎలా వస్తుంది? ఇలాంటి దాన్ని తెచ్చినందుకు నీకు బుద్ధుండాలి. తిట్టండి, తనని బాగా తిడితే గాని నాకు హ్యాపీగా ఉండదు. చెప్పావా లేదా అనుపమా? చెప్పానమ్మా.
మరెందుకొచ్చింది? పద్ధతి పాడు ఏమీ లేని ఇలాంటి పిల్లని ఇక్కడ ఉండనివ్వడం చాలా కష్టం. మహా అయితే 2 రోజులుండి 3వ రోజు తన దారి తను చూసుకోమని చెప్పు. 3వ రోజు నాకు కనపడకూడదు. ఇంట్లోకి రావద్దన్నాక వచ్చి మరీ ప్రసాదం పడిపోయేటట్లు చేసింది. మీరిన్ని మాటలు అంటున్నారు కదా తాతయ్య గారు. మా అమ్మ చనిపోకపోయింటే నేనిక్కడికి వచ్చేదాన్ని కాదు కదా. ఆవిడకు సమయం వచ్చింది, వెళ్ళిపోయింది. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎవరు ఏమీ చేయకపోయింటే మా అమ్మ బతికేది తాతయ్య గారు. కళ్యాణి, ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. మాట్లాడివు. లోపలికి రాకూడదు. ఎందుకు రాకూడదు? అంటూ మైలానంటే సరిపోదు. మా అమ్మ ఎలా చనిపోయిందో తెలిస్తే అర్థం చేసుకుంటారు కదా. అయ్యో, నీకు చెప్తే అర్థం కాదా? రా ముందు. ఇదిగో అమ్మాయి, నువ్వు బయటికెళ్ళు. ఇక్కడ పూజ జరగాలా వద్దా? ఈ అమ్మాయి జరగనిచ్చేలా లేదు. నేను చెప్పేదంతా వినండి, మీ కోపం అంతా పోతుంది. కళ్యాణి, ఇప్పటి వరకు జరిగింది చాలు. ముందెక్కడి నుంచి రా. నన్ను వదులు. రా. అలా నెట్టేస్తున్నావేంటి? ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను మెడపట్టి బయటికి గంటేయలేదు. సంతోషించు. నువ్వెంత పెద్ద తప్పు చేశావో తెలుసా? సంపూర్ణ అవుతున్న పూజలు అపశృతి జరిగేలా చేశావు. మీ నాన్నకిచ్చిన మాట కట్టుబడి నిన్న 6 నెలలు కంటికి రెప్పలా చూసుకుందామని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళ కళ్ళల్లో కోపం, నా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాలని చూస్తున్నావు. పొరపాటు జరిగితే ఇలా సీరియస్ అవుతారా ఏంటి? నువ్వు తేలిగ్గా తీసుకుంటే అవుతుందా? నన్ను సాధించాలని నువ్వు చేసే ప్రయత్నాలు ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయకూడదు. వాళ్ళు ఫీల్ అయి ఉంటారా? లేకపోతే నువ్వు చేసిన పనికి సంతోషపడతారా? కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. నువ్వు కూడా కోపడితే ఎలా అనుపమా? నేను చాలా లైట్ గా తీసుకున్నాను, కానీ నువ్వు చెప్తుంటే అర్థమవుతోంది వాళ్ళు పూజకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది. మా అమ్మ చనిపోయిందని 10 రోజుల వరకు ఇంట్లోకి రాకూడదు అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా సరే నేను నీ మీద కోపంతో లోపలికొచ్చాను. అలా జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నాకు సారీ చెప్తే అయిపోదు కదా. కదా, అయితే ఇప్పుడే వెళ్ళి బామ్మగారికి, ఆవిడ బంధుమిత్ర వర్గానికి అందరికీ సారీ చెప్పేసి వస్తాను. అనుపమ గుట్టు ఈ ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి. ఆ కళ్యాణి, నువ్వు మళ్ళీ వెళ్ళనక్కర్లేదు. లేదనుపమ, వాళ్ళకి క్షమాపణలు చెప్పకపోతే ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 2 నిమిషాల్లో వచ్చేస్తాను. కళ్యాణి ఆగు, అవసరం లేదు. కళ్యాణి, దేవుడా, ఈ పెంకి పిల్లకి అర్థమయ్యేలా చెప్పలేకపోయానా ఏంటి? ఇప్పుడు ఇంకేం జరుగుతుందో? అమ్మా, కళ్యాణి తెలియక ఇంట్లోకి వచ్చింది. పొరపాటున తగిలి ప్రసాదం కింద పడిపోయింది. ఎవరూ కావాలని చేయని పనికి నువ్వు ఇంతలా సీరియస్ అయిపోవడం, చిన్నపిల్ల మీద చేయి చేసుకోవడం నాకు నచ్చలేదు. చిన్నపిల్ల? పల్లవి కూతురు గోదావరిని చిన్నపిల్ల అంటే ఎవరైనా నమ్ముతారు. పెళ్ళిడికొచ్చింది, అదేం చిన్నపిల్లరా? శౌర్య, వచ్చిపోయేదాన్ని వెనకేసుకురానక్కర్లేదు. మైలుతో ఇంట్లోకి రావద్దని, తనకు రానివ్వద్దని అనుపమమ్మకు కూడా గట్టిగానే చెప్పారు. అయినా కూడా వచ్చిందంటే మనసులో ఉద్దేశం వేరే ఉండుంటుంది. ఇంకే ఉద్దేశం ఉంటుంది? పూజను పాడు చేద్దామనే. మళ్ళీ వచ్చావు ఎందుకు? నన్ను క్షమిస్తారని తాతయ్య.
ఇంట్లోకి రావడమే పాపం అంటుంటే క్షమాపణ కోరాలని వచ్చావా? కావాలని చేస్తున్నావా? కోపడకండి, నేను చెప్పేది వినండి. కళ్యాణి, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? మీరేం చెప్పారు, ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుంది? అంటే గెంటేసేదాకా వినేలా లేదే. మా అమ్మ చనిపోయిందన్న బాధ నాకుంది. నేను పదే పదే ఇంట్లోకి వస్తున్నానన్న కోపం మీకుంది. మీరన్నట్టు పద్ధతులు నాకు తెలియకపోవచ్చు, కానీ మా అమ్మ ఎవరో, ఎలా చనిపోయిందో మీకు తెలిస్తే ఇలా ఎన్ని మాటలు అనరు. మాధురి గురించి చెప్పనని మాటిచ్చి ఇప్పుడు అందరికీ చెప్పేస్తుందా? చెప్పాక ఏం జరుగుతుంది?